స్ట్రా హ్యాట్స్ క్రూ లూఫీ, జోరో, నామి, ఉసోప్, సాంజీ, చోపర్, రాబిన్, ఫ్రాంకీ కొత్త షిప్ థౌసండ్ సన్నీలో అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు. లాగ్ పోస్ట్ నెక్స్ట్ ఫిష్మ్యాన్ ఐలాండ్ వైపు చూపిస్తుంది. షిప్ దగ్గరికి బ్యారెల్ వస్తుంది. బ్యారెల్లో ఫుడ్, డ్రింక్స్ ఉంటాయని షిప్ లోకి తెస్తారు. దానిని తెరిస్తే ఫ్లేర్ షూట్ అవుతుంది. ఎవరో ప్రాంక్ చేశారు అనుకుంటారు. తుఫాను వస్తుంది. అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆకాశం నల్లగా అవుతుంది. చుట్టూ పొగ మంచు. లూఫీ వాళ్ళిప్పుడు ఉన్నది ఫ్లోరియన్ ట్రయాంగిల్లో. ఈ ఏరియాలో ప్రతి సంవత్సరం 100 షిప్స్ మాయమవుతాయని చెప్పుకుంటారు. సన్నీగో దగ్గరికి ఒక గోస్ట్ షిప్ వస్తుంది. దానిలో నుంచి భయంకరమైన పాట వినిపిస్తూ ఉంటుంది. స్కెలిటన్ పాట పాడుతుంది. స్కెలిటన్ పేరు బ్రూక్. బ్రూక్ పైరేట్ షిప్ లో మ్యూజిషియన్ గా ఉండేవాడు. ఒక పైరేట్ షిప్ వాళ్ళని అటాక్ చేసింది. అందరూ చనిపోయారు. బ్రూక్ రివైవల్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. అతను చనిపోతే సోల్ నరకానికి వెళ్లి బాడీలోకి తిరిగి వస్తుంది. మళ్ళీ బ్రతుకుతాడు. కానీ ఫ్లోరియన్ ట్రయాంగిల్లో పొగ మంచు పడుతుంది. సోల్ కి బ్రూక్ బాడీ కనిపించదు. సంవత్సరం బాడీని వెతుకుతుంది. తీరా బాడీ కనిపించాక స్కెలిటన్ అయిపోయింది. సోల్ స్కెలిటన్ లోకి వెళ్లి మళ్ళీ బ్రతుకుతాడు. చాలా సంవత్సరాలు బ్రూక్ ఒక్కడే చీకటిలో ఒంటరిగా ఉన్నాడు. స్ట్రా హ్యాట్స్ క్రూని చూసి సంతోషంగా ఉంటాడు. ఇందాక లూఫీ వాళ్ళు బ్యారెల్ ఓపెన్ చేస్తే ఫ్లేర్ వచ్చింది. అప్పట్నుంచి సన్నీగోని ఎవరో టార్గెట్ చేశారు. సన్నీగో ఇప్పుడు గోస్ట్ ఐలాండ్ థ్రిల్లర్ బార్క్ లోపల ఉంది. వింత జంతువులు ఉంటాయి. వ్యాంపైర్స్, జాంబీస్ ఉంటాయి. పెయింటింగ్స్, చెట్లు అన్నీ మాట్లాడతాయి. వస్తువులు కూడా కదులుతాయి. వాటి మీద కుట్లు, బ్యాండేజెస్ వేసి ఉంటాయి. బాడీ మీద నంబర్స్ టాటూ వేసి ఉంటుంది. ఈ ఐలాండ్ లో ఒక డాక్టర్ ఉంటాడు, హాగ్ బ్యాక్. ఎక్స్పెరిమెంట్స్ చేసి చనిపోయిన వాళ్ళని మళ్ళీ జాంబీస్ లా బ్రతికిస్తున్నాడు. గెక్కో మోరియా అనే అతను అందరి నీడలని దొంగలిస్తున్నాడు. గెక్కో మోరియా 7 వార్లార్డ్స్ లో ఒకడు. లూఫీ క్రూ తెలియకుండా మోరియాకి టార్గెట్ అయ్యారు. వాళ్ళు అనుకున్నట్టు థ్రిల్లర్ బార్క్ ఐలాండ్ కాదు, పెద్ద పైరేట్ షిప్. అప్సలాం జాంబీస్ లీడర్, గోస్ట్ ప్రిన్సెస్ పెరోనా, జాంబీ జనరల్ ర్యూమా వానో కంట్రీ నుంచి వచ్చాడు. గాలిలో ఎగిరే డ్రాగన్ ని ఓడించాడు. సమురై. చూడడానికి మాటలు అచ్చం బ్రూక్ లానే ఉంటాయి. అప్సలం జాంబీ ఆర్మీ అందరినీ లేపుతాడు. జాంబీస్ కి నొప్పి ఉండదు. ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ వస్తారు. పైగా ఒక్కొక్కరు యుద్ధాల్లో పోరాడిన వాళ్ళు. అందరూ స్ట్రా హ్యాట్స్ క్రూని అటాక్ చేయడానికి వెళ్తారు. దొరికిన జోరో, సాంజీని శవపేటికలో పెట్టి తీసుకువెళ్తారు. జోరో, సాంజీ లాంటి కొత్త జాంబీస్ వస్తాయి. అప్సలాంకి నామి నచ్చింది. పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. లోలా అనే జాంబీ అప్సలాంని ప్రేమిస్తుంది. అప్సలాం నామిని ఇష్టపడుతున్నాడు అని తెలిసి లోలాకి నామి మీద కోపంగా ఉంటుంది. నామి, నేను అమ్మాయిని కాదు అబ్బాయిని అంటుంది. లోలాతో క్లోజ్ గా మాట్లాడి థ్రిల్లర్ బార్క్ లో నిధి గురించి అడుగుతుంది. థ్రిల్లర్ బార్క్ కి బ్రూక్ కూడా వచ్చి జాంబీస్ తో ఫైట్ చేస్తాడు. బ్రూక్ స్ట్రాంగ్ స్పోర్ట్స్మెన్. 5 ఏళ్ల క్రితం బ్రూక్ కూడా థ్రిల్లర్ బార్క్ లో ఇరుక్కుపోయాడు. మోరియా షాడో డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. మనుషుల నీడని లాక్కొని జాంబీస్ లో పెడుతున్నాడు. అప్పుడు జాంబీస్ లెగుస్తున్నాయి. హోగ్ బ్యాక్ తన టీం శ్మశానాల్లో శవాలని తవ్వి శవపేటికల్లో స్టోర్ చేస్తున్నారు. మోరియా నీడలకి గతం మర్చిపోయేలా చేస్తాడు. అప్పుడు ఓనర్ దగ్గరికి వెళ్ళలేవు. మోరియాకి బానిసల్లాగా ఉంటాయి. పవర్ఫుల్ అయిన నీడ ఫైటర్ జాంబీలో పెడితే జాంబీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అందుకే మోరియా బౌంటీ ఉన్న స్ట్రా హ్యాట్స్ ని ట్యాప్ చేసి వాళ్ళ నీడ తీసుకోవాలి అనుకుంటున్నాడు. షాడో డెవిల్ ఫ్రూట్ కి ఒక వీక్నెస్ ఉంది. ఎవరి నుంచైనా నీడని తీసుకున్నాక అతను చనిపోతే నీడ కూడా పోతుంది. అందుకే మోరియా వాళ్ళని చంపకుండా బాడీని షిప్ లో పెట్టి బయటికి వదిలేస్తాడు. వాళ్ళు ఎండలోకి వెళ్ళలేరు. ఎప్పటికీ సముద్రంలో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. బ్రూక్ నీడ పోయినప్పుడు తనని కూడా షిప్ లో వదిలేశారు. బ్రూక్ కి లక్కీగా తొందరగా మెలకువ వచ్చి థ్రిల్లర్ బార్ కి వెళ్ళాడు. తన నీడ ఉన్న జాంబీ ర్యూమాతో ఫైట్ చేస్తాడు కానీ గెలవలేకపోతాడు. ర్యూమా బ్రూక్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు. చనిపోతాను అనే భయం వేసి పారిపోయాడు. ఇప్పుడు స్ట్రాంగ్ గా అయి తిరిగి వచ్చాడు. డెవిల్ ఫ్రూట్ పవర్ తో జాంబీస్ ని చేశారు కాబట్టి జాంబీ వీక్నెస్ సముద్రంలో ఉండే ఉప్పు. ఉప్పు జాంబీ నోట్లో వేస్తే నీడ ఓనర్ దగ్గరికి వెళ్ళిపోయి జాంబీ కింద పడిపోతుంది. మోరియా 300 మిలియన్ బౌంటీ ఉన్న లూఫీని పట్టుకొని తన నీడ లాక్కుంటాడు. మోరియాకి పైరేట్ కింగ్ అవ్వాలని ఉంటుంది. కైడోతో ఫైట్ చేసి ఓడిపోయాడు.
జాంబీ ఆర్మీని తయారు చేసుకొని పైరేట్ కింగ్ అవ్వాలి అనుకుంటాడు. లూఫీ బాడీని సన్నీగోకి తీసుకువెళ్తారు. లూఫీ నీడని జైంట్ బాడీలో పెడతారు. జైంట్ 500 ఏళ్ల క్రితం చనిపోయాడు. బాడీని ఇప్పటిదాకా ఐస్లో స్టోర్ చేశారు. జైంట్ పేరు ఓర్స్. అబ్సలాం నామీని కిడ్నాప్ చేస్తాడు. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు మొదలు పెడతారు. సన్నీగోలో లూఫీ, జోరో, సాంజీ నిద్రపోతూ ఉంటారు. ఫ్రాంకీ గట్టిగా తంతున్నా లెగవరు. ఉసోప్ అందమైన లేడీ స్వాట్స్ మాస్టర్ చాలా చికెన్ తెచ్చింది అని అరుస్తాడు. ఆ మాట విని లూఫీ, జోరో, సాంజీ ముగ్గురూ లెగుస్తారు. స్ట్రాహెడ్స్ క్రూ మోరియాని ఓడించడానికి, నామీని కాపాడడానికి వెళ్తారు. వాళ్లతో ఉప్పు తీసుకువెళ్తారు. రేపు పొద్దున్నే ఎండ వస్తే లూఫీ, జోరో, సాంజీ, బ్రూక్ బాడీస్ మాయమైపోతాయి. వాళ్ళకి ఈ రోజు రాత్రి వరకే సమయం ఉంటుంది. పెరోనా హాలో డెవిల్ ఫ్రూట్ తినింది. భూతాలని సృష్టించగలదు, కంట్రోల్ చేయగలదు. వాటిని ముట్టుకుంటే ఎవరైనా ఎమోషనల్ గా వీక్ అయిపోతారు. భూతాలు జోరో, సాంజీ, ఫ్రాంకీ, ఉసోప్ లో నుంచి వెళ్తాయి. జోరో, సాంజీ, ఫ్రాంకీ నెగిటివ్ గా ఆలోచిస్తారు. బ్రతకాలి అని ఆశ పోతుంది. ఫైట్ చేయలేరు. ఉసోప్ కి మాత్రం భూతాల ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే అతను ఎప్పుడూ నెగిటివ్ గానే ఆలోచిస్తూ ఉంటాడు. ఉసోప్ పెరోనాతో ఫైట్ చేస్తాడు. పెరోనా కూడా భూతంగా దేనిలోకైనా ఎవరిలోకైనా వెళ్ళగలదు. ఉసోప్ అటాక్స్ తనకి తగలవు. పెరోనా భూతాలతో బ్లాస్ట్ చేపించి ఉసోప్ ని అటాక్ చేస్తుంది. ఉసోప్ కి భయం వేస్తుంది. సొగేకింగ్ మాస్క్ వేసుకొని ధైర్యం తెచ్చుకుంటాడు. ఉసోప్ కి పెరోనా వీక్నెస్ అర్థమైంది. పెరోనా బాడీ రూమ్ లో ఉంది. ఇప్పుడు ఉసోప్ ముందు ఉన్నది పెరోనా భూతం. ఉసోప్ పెరోనా బాడీని అటాక్ చేసి తనని ఓడిస్తాడు. బ్రూక్ ర్యూమాతో ఫైట్ చేస్తాడు కానీ గెలవలేకపోతాడు. జోరోకి సమురై ఎలా ఫైట్ చేస్తాడు అని తెలుసుకోవాలని ఉంటుంది. ర్యూమాతో ఫైట్ చేస్తాడు. సమురై సూషి అనే స్పెషల్ స్వాట్ వాడుతున్నాడు. జోరోకి సూషి స్వాట్ నచ్చుతుంది, కావాలనిపిస్తుంది. ర్యూమా జోరోకి ఆల్మోస్ట్ ఒక్కటే స్ట్రెంగ్త్ ఉంటుంది. జోరో ర్యూమాని ఓడించి సూషిని తీసుకుంటాడు. జాంబీలా కాకుండా ర్యూమాని నిజంగా కలిస్తే బాగుండేది అనుకుంటాడు. 5 ఏళ్ల తర్వాత బ్రూక్ నీడ తిరిగి వస్తుంది. హాక్ బ్యాక్ ఫేమస్ డాక్టర్. చోపర్ కి హాక్ బ్యాక్ ని కలవాలని ఆశగా ఉండేది. హాక్ బ్యాక్ నిజ స్వరూపం తెలిసి చిరాకు వస్తుంది. హాక్ బ్యాక్ మంచి డాక్టర్ కాదు, డబ్బుల కోసం మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. ఒక పేషెంట్ ని ఇష్టపడ్డాడు, సిండ్రి. ఆమె సెలబ్రిటీ. ఒకరోజు సిండ్రి స్టేజ్ మీద నుంచి కింద పడి చనిపోతుంది. హాక్ బ్యాక్ కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే మోరియా వచ్చి హాక్ బ్యాక్ తో నాకు నీ సహాయం కావాలి, ఆ క్రూలో జాయిన్ అవ్వు అని అడుగుతాడు. హాక్ బ్యాక్ చేరతాడు. సమాధి నుంచి సిండ్రి బాడీని తవ్వి బయటికి తీస్తాడు. మోరియాని ఈమెని బ్రతికించమని అడుగుతాడు. మోరియా ఒక నీడ ఆమెలో పెడతాడు. ఆమె జాంబీలా లెగుస్తుంది. హాక్ బ్యాక్ ఆమెని బానిసలాగా ఎప్పుడూ అతనితోనే ఉంచుకుంటున్నాడు. ఫైట్ చేయడానికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఆమె రోబోట్ లాగా హాక్ బ్యాక్ చెప్పింది ఏదైనా చేస్తుంది. చాపర్ కి కోపం వచ్చి హాక్ బ్యాక్ ని కొడతాడు. మనుషుల బాడీస్ ని తీసి జాంబీలాగా మార్చడం తప్పు. వాళ్ళ కుటుంబానికి తెలిస్తే ఎంత బాధపడతారు అని హాక్ బ్యాక్ ని తిడతాడు. సిండ్రి ఏడుస్తుంది. హాక్ బ్యాక్ సహాయం చేయకుండా అలానే నిలబడి ఉంటుంది. తనకి గతం గుర్తులేకపోయినా బాడీకి గుర్తున్నట్టే అనిపిస్తుంది. జాంబీస్ కి ఎమోషన్స్ ఉండవు. మాస్టర్ చెప్పింది చేస్తారు. సిండ్రి డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంది. అబ్సలాం నామి పెళ్లి జరుగుతూ ఉంటుంది. నామి స్పృహలో ఉండదు. సాంజీ వెళ్లి పెళ్లి ఆపుతాడు. అబ్సలాం, సాంజీ ఒకేలా ఆలోచిస్తారు. ఇద్దరికి అమ్మాయిలంటే ఇష్టం. అబ్సలాం ట్రాన్స్పరెంట్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. తన బాడీ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. బాడీని అంటుకున్న వస్తువులు కూడా ట్రాన్స్పరెంట్ గా చేయగలడు. లూఫీ జాంబీ ఓర్స్ జైంట్స్ కన్నా సైజులో చాలా పెద్దగా ఉంటాడు. థ్రిల్లర్ బార్క్ ని నాశనం చేస్తూ ఉంటాడు. షిప్ ని ఎటు పడితే అటు నడుపుతాడు. మోరియా ఓట్స్ తో స్ట్రాహెడ్స్ క్రూని చంపేయమని చెప్తాడు. ఓట్స్ కి లూఫీ ఫైటింగ్ స్కిల్స్ వచ్చాయి. లూఫీ నామీని తప్ప అందరినీ ఓడిస్తాడు. బిల్డింగ్ ని పగలగొడుతూ లూఫీ నామీ కోసం వెతుకుతున్నాడు. అబ్సలాం మళ్ళీ నామీని పెళ్లి చేసుకోవడానికి తీసుకువెళ్తాడు. నామీకి మెలకువ వస్తుంది. లోలా నామీని కాపాడడానికి వస్తుంది. అబ్సలాం లోలాని అటాక్ చేస్తాడు. నామి కోపంగా తన వెపన్ తో అబ్సలాంకి షాక్ ఇస్తుంది. అబ్సలాం ఇందాక సాంజీతో ఫైట్ లో వీక్ అయ్యాడు. నామి అటాక్ కి కింద పడిపోతాడు. లోలాకి నామి అమ్మాయిని తెలుసు, ఫ్రెండ్ కాబట్టి కాపాడడానికి వచ్చింది. స్ట్రాహెడ్స్ క్రూ మళ్ళీ లెగిచి ఓట్స్ తో ఫైట్ చేస్తున్నారు.
ఉసోప్ ఓట్స్ నోట్లో ఉప్పు వేస్తాడు కానీ సరిపోదు. జోరో సూషీతో ఓట్స్ ని అటాక్ చేస్తాడు. సూషీ పవర్ఫుల్ గా ఉంటుంది, కంట్రోల్ చేయడం కష్టం. ఓట్స్ వల్ల థ్రిల్లర్ బార్క్ నాశనం అయిపోతుంది. పెరోనా నేనిక్కడ ఉంటే ఫైట్లో ఇరుక్కుపోతాను అని తన టీంతో ఇక్కడ నుంచి పారిపోదాం అంటుంది. లగేజ్ నిధి అంతా సనీగోలో సర్దమంటుంది. నామికి పెరోనా వాళ్ళ నిధిని సనీగోని దొంగలిస్తుందని తెలిసి షిప్ దగ్గరికి వస్తుంది. అక్కడ వార్లార్డ్ బర్తలోమియో కుమా ఉంటాడు. పెరోనాని మోరియా ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. పెరోనా నాకు తెలియదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటుంది. కుమా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడుగుతాడు. పెరోనాకి పాత శపించబడిన భవనానికి వెళ్లి దెయ్యాల పాటలు పాడుతూ ఉండాలి అని కోరిక ఉంటుంది. కుమా ఒక సెకండ్లో పెరోనాని మాయం చేస్తాడు. నామీని లూఫీకి అన్నయ్య ఉన్నాడనేది నిజమేనా అని అడుగుతాడు. నామి అవును, లూఫీ అన్నయ్య ఏస్ అని చెప్తుంది. ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతుంటే కుమా చెప్పకుండా వెళ్ళిపోతాడు. లూఫీ మోరియా దగ్గరికి వెళ్తాడు. మోరియా నీడ మోరియాని లూఫీ అటాక్స్ నుంచి కాపాడుతుంది. ఫైట్ చేసుకుంటూ అడవిలోకి వెళ్తారు. కుమా మోరియాని కలుస్తాడు. 7 వార్లార్డ్స్ లో కుమా ఒక్కడే గవర్నమెంట్ కి పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ క్రోకడైల్ స్థానంలో ఇంకొక వార్లార్డ్ ని ఎంచుకున్నారు. మార్షల్ డి టీచ్, బ్లాక్ బియర్డ్ పైరేట్స్ కెప్టెన్. కుమా మోరియాకి ఈ విషయం చెప్పడానికి వచ్చాడు. ఎన్ఎస్ లాబీ ఇన్సిడెంట్ తర్వాత గవర్నమెంట్ స్ట్రా హ్యాట్స్ మీద కన్ను వేసి ఉంచారు. వాటర్ 7 నుంచి బయలుదేరిన స్ట్రా హ్యాట్స్ మాయమయ్యారు. థ్రిల్లర్ బార్ కి వచ్చారు అని అర్థమైంది. కుమా మోరియాతో గవర్నమెంట్ స్ట్రా హ్యాట్స్ ఇంకొక వార్లార్డ్ ని ఓడిస్తారేమో అని టెన్షన్ పడుతున్నారు. నీకు ఓకే అయితే నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. మోరియాకి చాలా కోపం వస్తుంది. చూస్తూ ఉండు, స్ట్రా హ్యాట్స్ అందరినీ నా జాంబీ ఆర్మీలా మార్చేసుకుంటాను అంటాడు. స్ట్రా హ్యాట్స్ క్రూ ఓట్స్ తో ఫైట్ చేస్తున్నారు. పొద్దునైంది కానీ పొగమంచు వల్ల ఎండ రావట్లేదు. ఇందాక ఓట్స్ షిప్ ని ఎటు పడితే అటు పోనించడం వల్ల షిప్ ఫ్లోరియన్ ట్రయాంగిల్ నుంచి బయటికి వెళ్ళింది. పొగమంచు పోయి సూర్యుడి కిరణాలు వస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా మోరియా ఓట్స్ కడుపులో ఉంటాడు. ఓట్స్ ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఓట్స్ ని ఓడించడానికి బ్రూక్ చాలా ఉప్పుని తెస్తాడు. మోరియా నీడ లూఫీని అడవిలో వదిలేసి వెళ్ళిపోతుంది. లూఫీ దారి తప్పిపోతాడు. లూఫీ ముందుకి రోలింగ్ పైరేట్స్ వస్తారు. వాళ్ళ కెప్టెన్ లోలా. మోరియా రోలింగ్ పైరేట్స్ నీడలని కూడా లాక్కున్నాడు. లోలా పైరేట్స్ మోరియాని ఓడించడానికి లూఫీకి సహాయం చేస్తారు. వాళ్ళు జాంబీస్ నుంచి నీడలని బయటికి తీసి ట్రాప్ చేసి ఉంచారు. ఇప్పుడు 100 నీడలని లూఫీలోకి పంపిస్తారు. మామూలు మనుషుల్లోకి 2 నీడలు వెళ్తేనే కంట్రోల్ ఉండదు. కానీ లూఫీ 100 నీడలని కంట్రోల్ చేస్తూ స్ట్రాంగ్ గా అవుతాడు. 10 నిమిషాలు నీడలకి ఉన్న స్కిల్స్ అన్ని లూఫీకి యాడ్ అవుతాయి. ఇంకో 20 నిమిషాల్లో సూర్యుడు వస్తాడు. ఉసోప్ ఓట్స్ నోట్లో చాలా ఉప్పు వేస్తాడు. కానీ మోరియా నీడ ఉప్పుని బయటికి తీసేస్తుంది. మోరియా ఓట్స్ జోరో, సాంజీ, చోపర్, రాబిన్, ఫ్రాంకీ, బ్రూక్ ని ఓడిస్తారు. మోరియా రాబిన్ నీడని తీసుకుంటాడు. లూఫీ వస్తాడు. రూపం, భాష వేరుగా ఉంటాయి. నైట్ మేర్ లూఫీగా అయ్యాడు. 10 నిమిషాల్లో ఓట్స్ లో ఉన్న మోరియాని ఇద్దరిని కొడతాడు. ఓట్స్ మోరియా కింద పడిపోతారు. లూఫీలో నుంచి నీడలు ఓనర్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి. స్పృహ తప్పి పడిపోతాడు. లూఫీ ఓట్స్ మోరియాని ఓడించాడనుకునే లోపే ఇద్దరూ లెగుస్తారు. లూఫీ, జోరో, నామి, ఉసోప్, సాంజీ, చోపర్, రాబిన్, ఫ్రాంకీ, బ్రూక్ అందరూ కలిసి సక్సెస్ఫుల్ గా ఓట్స్ ని ఓడిస్తారు. మోరియా బ్రతికే ఉంటాడు. ఈసారి మోరియా 1000 నీడలని తనలో పెట్టుకుని చాలా స్ట్రాంగ్ గా అవుతాడు. సూర్యుడు వచ్చేస్తున్నాడు. లూఫీ మీద నమ్మకంతో క్రూ, లోలా అక్కడే నిలబడి ఉంటారు. లూఫీ గేర్ 2 వాడతాడు. మోరియాలో 1000 నీడలున్నాయి. కంట్రోల్ చెయ్యలేడు. లూఫీ అటాక్స్ కి కొన్ని నీడలు బయటికి వస్తూ ఉంటాయి. లూఫీ సెకండ్ గేర్, థర్డ్ గేర్ 2 టెక్నిక్స్ కలిపి వాడి మోరియాని గట్టిగా కొడతాడు. వార్లార్డ్ గెక్కో మోరియా లూఫీ చేతిలో ఓడిపోయాడు. నీడలన్నీ ఓనర్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి. లూఫీ, జోరో, సాంజీ, రాబిన్ నీడలు తిరిగి వస్తాయి. అందరూ హ్యాపీగా ఉంటారు. లూఫీ టెక్నిక్స్ మళ్ళీ వాడడం వల్ల బాడీ స్ట్రెయిన్ అవుతుంది. లోలా క్రూ స్ట్రా హ్యాట్స్ కి థ్యాంక్స్ చెప్తారు. అక్కడికి కుమా వస్తాడు. గవర్నమెంట్ కి లూఫీ మోరియాని ఓడించాడు అని చెప్తాడు.
గవర్నమెంట్ మళ్ళీ వార్లార్డ్ని వెతకలేము. మోరియా లెగిచాక అతనినే వార్లార్డ్గా ఉంచుదాం. మోరియా ఓడిపోయాడని ఎవరికీ తెలియకూడదు. స్టాహెడ్స్ని థ్రిల్లర్ బార్క్లో ఉన్న అందరినీ చంపేయి అని కుమాకి ఆర్డర్ ఇస్తారు. కుమా పా డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. చేతుల్లో పా మార్క్స్ ఉంటాయి. పాతో అటాక్స్ నుంచి తప్పించుకోగలడు. దేనినైనా గాలినైనా సరే గట్టిగా నెట్టి అటాక్ చేయగలడు. లూఫీ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. కుమా స్ట్రాహెడ్స్ క్రూ, లోలా క్రూతో లూఫీని నాకు అప్పచెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాను. లూఫీని చంపేస్తే గవర్నమెంట్ ఏమీ అనరు అంటాడు. కానీ ఎవ్వరూ ఒప్పుకోరు. కుమా గాలిని కంప్రెస్ చేసి షాక్ బాంబ్ వేస్తాడు. అందరూ పడిపోతారు. కానీ జోరో వచ్చి కుమాని అటాక్ చేస్తాడు. కుమా మనిషి కాదు, పెసఫిస్టా. ఫ్రాంకీ లాగా సైబోగ్ లాంటి వాడు. గవర్నమెంట్ చేసిన వెపన్, కానీ ఇంకా పూర్తవ్వలేదు. పెసఫిస్టాని క్రియేట్ చేసింది జీనియస్ సైంటిస్ట్ వెగాపంక్. ఈ ప్రపంచంలోనే తెలివైన వ్యక్తి. జోరోకి నేను ఈ పరిస్థితిలో కుమాని ఓడించలేను అని అర్థమవుతుంది. స్వార్డ్స్ కింద పడేసి కుమాతో లూఫీకి బదులు నన్ను చంపేయండి, లూఫీ పైరేట్ కింగ్ అవుతాడు అంటాడు. సాంజీ వచ్చి జోరో వరల్డ్స్ గ్రేటెస్ట్ స్వార్డ్స్మెన్ అవ్వాలి, అతని బదులు నన్ను చంపేయండి అంటాడు. జోరో సాంజీని కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. కుమా జోరో డీల్కి ఒప్పుకుంటాడు. కానీ తనని చంపేసే బదులు బ్రతికుండగానే నరకాన్ని చూపిస్తాను అంటాడు. లూఫీ మోరియాతో ఫైట్ చేసినప్పటి నుంచి భరించిన నొప్పి, అలసట అన్నిటినీ బయటికి తీస్తాడు. జోరో ఇక్కడ వద్దు, వేరే చోటికి వెళ్దాం అంటాడు. అక్కడి నుంచి దూరంగా వెళ్లి కుమా లూఫీ బాధ, అలసట అంతా జోరోలోకి పంపిస్తాడు. కుమా వెళ్లేటప్పుడు డ్రాగన్ కొడుకు లూఫీకి మంచి ఫ్రెండ్స్ దొరికారు అనుకుంటాడు. కొంతసేపు తర్వాత స్ట్రాహెడ్స్ క్రూ, లోలా క్రూకి స్పృహ వస్తుంది. లూఫీ నాకు నొప్పి లేదు అని హ్యాపీగా ఉంటాడు. సాంజీకి జోరో స్వార్డ్స్ కింద పడి కనిపిస్తాయి. ఏదో జరిగిందని తొందరగా జోరోని వెతుకుతాడు. జోరో నిలబడి ఉంటాడు. చుట్టూ బ్లడ్ ఉంటుంది. సాంజీ షాక్ అవుతాడు. ఏమైంది అని అడిగితే జోరో ఏమీ లేదు అంటాడు. హాక్ బ్యాగ్, అప్సలాం ఎవరికీ తెలియకుండా థ్రిల్లర్ బార్క్ నుంచి పారిపోతారు. టీచ్ ఏస్ని ఓడించి ఫ్రేమ్ చేశాడు. ఏస్ని గవర్నమెంట్ అరెస్ట్ చేసి ఇంపెల్ డౌన్ ప్రిజన్ కి తీసుకువెళ్లారు. నెక్స్ట్ రోజు స్ట్రాహెడ్స్ క్రూకి పెరోనా సరుకులు, నిధి కనిపిస్తాయి. నామి నిధిని చూసి హ్యాపీగా ఉంటుంది. లోలాని గుర్తుపడుతుంది. గిఫ్ట్ గా కొంత నిధిని ఇస్తుంది. జోరో నిద్రపోతూ ఉంటాడు. లోలా క్రూలో ఇద్దరు నిన్న జోరోకి ఏమైందో చూశారు. సాంజీ వాళ్ళని పక్కకి తీసుకువెళ్లి ఏమైందో కనుక్కుంటాడు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. పొగిడించుకోవడానికి జోరో అలా చేయలేదు. ఈ విషయం తెలిస్తే లూఫీ బాధపడతాడు అంటాడు. రాబిన్, బ్రూక్ కూడా అంతా వింటారు. కానీ ఎవ్వరూ ఎవ్వరికీ చెప్పరు. లూఫీ బ్రూక్తో మా క్రూలో జాయిన్ అవ్వు అని అడుగుతాడు. తిమింగళం లబూన్ ఎదురు చూస్తుంది బ్రూక్ పైరేట్స్ గురించే. 50 ఏళ్ల క్రితం. బ్రూక్కి 38 ఏళ్ళు. బ్రూక్ రంబర్ పైరేట్స్ క్రూలో మ్యూజిషియన్ గా ఉన్నాడు. పైరేట్ సముద్రంలో వెళ్తుంటే చిన్న తిమింగళం కనిపిస్తుంది. తప్పిపోయి బాధగా ఉంటుంది. బ్రూక్ తిమింగళం కోసం పాట వాయిస్తాడు. తిమింగళం సంతోషపడుతుంది. షిప్ ని ఫాలో అవుతూ ఉంటుంది. పైరేట్స్ అందరూ కలిసి తిమింగళంకి లబూన్ అని పేరు పెట్టారు. అప్పట్నుంచి షిప్ ప్రమాదంలో ఉంటే లబూన్ కాపాడుతుంది. లబూన్ ని సీ మాన్స్టర్స్ అటాక్ చేస్తుంటే పైరేట్స్ కాపాడేవాళ్ళు. లబూన్ కి రూక్ వాయించే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పైరేట్స్ అందరికన్నా రూక్ తోనే క్లోజ్ గా ఉండేది. రివర్స్ మౌంటైన్ దాటే ముందు పైరేట్స్ లబూన్ కి నువ్వు ఇక్కడే ఉండాలి, మాతో వస్తే ప్రమాదం అని చెప్పారు. కానీ లబూన్ వినకుండా షిప్ తో పాటు రివర్స్ మౌంటైన్ దాటి వచ్చేస్తుంది. అక్కడ వాళ్ళకి క్రోకస్ పరిచయం అవుతాడు. కొన్ని రోజులు అక్కడ షిప్ ని బాగు చేసుకుంటారు. 3 నెలల తరువాత పైరేట్స్ లబూన్ తో మేము గ్రాండ్ లైన్ కి వెళ్లి నీ కోసం 2-3 సంవత్సరాలలో తిరిగి వస్తాము, అప్పటిదాకా ఇక్కడే ఉండు అంటారు. లబూన్ ని జాగ్రత్తగా చూసుకోమని క్రోకస్ కి అప్పచెప్తారు. కొన్ని రోజుల తరువాత కెప్టెన్ కి ఆరోగ్యం పాడైపోతుంది. ఒక ఐలాండ్ కి వెళ్లి వైరస్ వచ్చింది. క్రూలో కొంతమందికి కూడా పాకుతుంది. ఇలానే ఉంటే క్రూ అందరూ చనిపోతారు. షిప్ లో డాక్టర్ వైరస్ ని నయం చేయలేకపోతున్నాడు. బాధతో కెప్టెన్ ని షిప్ లో వదిలేసి కామ్ బెల్ట్ వైపు వెళ్లేలా చేస్తారు. బ్రూక్ కెప్టెన్ గా అవుతాడు. ఎలాగైనా గ్రాండ్ లైన్ చుట్టూ తిరిగి మళ్ళీ లబూన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు. ఆ ప్రయాణంలో ఒక పైరేట్ షిప్ వాళ్ళని అటాక్ చేస్తుంది.
చనిపోయే ముందు లబూన్ కోసం, కెప్టెన్ కోసం అందరూ కలిసి పాట పాడారు. బ్రూక్ టోన్ డైలో రికార్డ్ చేశాడు. అందరూ చనిపోతారు. డెవిల్ ఫ్రూట్ వల్ల బ్రూక్ బ్రతికాడు. కానీ 50 ఏళ్లగా ఒంటరిగానే ఉన్నాడు. ఇప్పుడు బ్రూక్కి లబూన్ బానే ఉంది అని తెలిసింది. నీడ తిరిగి వచ్చింది. ఫ్లోరియన్ ట్రయాంగిల్ నుంచి బయటపడ్డాడు. బ్రతికి లబూన్ని చూడాలి అనిపిస్తుంది. లూఫీ క్రూలో మ్యూజిషియన్గా జాయిన్ అవుతాడు. బ్రూక్ బౌంటీ 33 మిలియన్ బెర్రీస్. 2 రోజుల తర్వాత జోరో లెగుస్తాడు. అందరూ కలిసి నెక్స్ట్ అడ్వెంచర్కి బయలుదేరతారు. లోలా అమ్మ ఫేమస్ పైరేట్. నామికి తన అమ్మాయి వివ్రీ కార్డ్ ఇస్తుంది. వివ్రీ కార్డ్ అంటే పేపర్ లాంటిది. చేతి గోర్లతో చేస్తారు. ఎక్కడికైనా దూరంగా వెళ్తుంటే కొంత పేపర్ చింపి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తారు. ప్రపంచంలో ఎక్కడున్నా పేపర్ ఓనర్ వైపు వెళ్తుంది. ఏస్ లూఫీకి ఇచ్చింది తన వివ్రీ కార్డ్. ఏస్ వివ్రీ కార్డ్ కాలిపోతూ చిన్నగా అవుతుంది. అంటే ఏస్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.